నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కారేగాం గ్రామంలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు రైతులు. కలెక్టరేట్లో బాన్సువాడ బీజేపీ నేతలతో కలిసి కలెక్టర్, మైనింగ్ ఏడీకి మెమోరాండం అందజేశారు. ఇసుక తరలింపుతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక వాహనాలతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇసుక రైతు వచ్చి పండుకునేసరికి 8 అవుతుంది. ఇక లారీలు ఆ టైంలో ధర స్టార్ట్ అవుతాయి. కనీసం రైతు పడుకోవటానికి కూడా ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది. రైతును కనీసం పడుకొని కూడా పండుకోండి ఈ ప్రభుత్వం. ఇంత దారుణమా? ఇంత ఇదే అసలు ఏం జరుగుతుంది అసలు అర్థం కాకుండా ఉన్నది. ఇంత దారుణంగా మైనింగా, ఇంత అక్రమ మైనింగా. అక్కడ ఏమున్నది? లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నది, వాటర్ లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నది. వాటర్ లిఫ్ట్ ఇరిగేషన్తో 19 గ్రామాలకి తాగునీరు, 5,000 ఎకరాలకు సాగునీరు వెళ్తాయి. అక్కడి నుంచి ఇసుక తీస్తుండ్రు. రేపొద్దున అక్కడ వాటర్ డెన్సిటీ ఎక్కడ ఉంటుందండి? వాటర్ డెన్సిటీ ఎక్కడ ఉంటుంది? రేపొద్దున తాగే నీరు మొత్తం 19 గ్రామాలను ఎడారులు చేస్తారు. వీళ్ళు 19 గ్రామాలను ఎడారులు చేస్తారా? 5,000 అప్పటి నుంచి 10,000 ఎకరాలకు సాగునీరు కూడా మొత్తం పంటలన్నీ వైపౌట్ చేస్తారా? అది ఏమనుకుంటున్నారు సార్ ప్రభుత్వం ఇది? అసలు గ్రామాలు ఉండాలి నాయక, రేపు పొద్దున పోవాలని అందరూ జనాలు గ్రామాల్లో వదిలిపెట్టి. ఇవాళ పొద్దున రైతులందరూ ధర్నా చేసిన పొదంగల్లా కారేగాంలా. ఇగోండి రైతులు కూడా వచ్చిండ్రు. రైతులు మొత్తం ధర్నా చేసిండ్రు ఆపేయాలా అని చెప్పి. ఇంత అక్రమంగానా? అక్కడ పోయినసారి కలెక్టర్ గారు ఉన్నప్పుడు మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ కలెక్టర్ గారు వచ్చి సర్వే చేసి మొత్తం చూసి ఇమ్మీడియట్గా ఇసుక క్వారీని ఆపేసిండ్రు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళి చాలా అయినాయో నాకు ఏం అర్థం కాకొచ్చింది. మళ్ళీ ఎందుకు చాలా అయినాయి? ఉసుక ఆల్రెడీ ఆపిన ఉసుకని లాస్ట్ టైం కలెక్టర్ గారు వచ్చి సర్వే చేసి ఆపిన ఉసుకని మళ్ళీ ఎట్లా పర్మిషన్ ఇస్తారు? మళ్ళీ ఎట్లా నడిపిస్తారు? ఎందుకు ఆపినరు? లిఫ్ట్ ఇరిగేషన్కి ప్రాబ్లం వస్తుంది అని చెప్పే కదా ఆయన వచ్చి చూసి మరి ఆపింది. మళ్ళీ ఇలా గవర్నమెంట్లో ఎట్లా పర్మిషన్ ఇస్తారు సార్? మళ్ళీ అంటే ప్రజల్ని ఇబ్బంది పెడతామా? రైతుల్ని ఇబ్బంది పెడతామా? ఆ రైతులు ధాన్యాలు రోడ్ల మీద పోసుకున్నారు. రైతులు ధాన్యాలు అందరూ రైతులు 1 ఎకరం 1/2 ఎకరం ఉన్న రైతులు. వాళ్ళు ఏమన్నా ఎకరాలు ఉన్న రైతులు కాదు. 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న రైతులు కాదు. 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న రైతులు వాళ్ళు కలవలు తీసుకొని దాంట్లో పోసుకున్నారు. 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులు ఇక్కడ బయట రోడ్ల మీద పోసుకున్నారు. అవి లారీలు వెళ్ళి మొత్తం చూరా అయిపోయినాయి. దాన్ని వాళ్ళ ధాన్యం కొనటానికి అసలు ఎవ్వరు ముందుకు రావట్లే. ఆల్రెడీ మేము మైనింగ్ డిపార్ట్మెంట్కి మొర పెట్టుకున్నాం. సార్ వారం రోజులు 10 రోజులు లారీలను క్వారీలను ఆపండి సార్, ఈ ధాన్యం వెళ్ళిపోతాయి, రైతులకు మంచిగా కలుగుతుంది, కొద్దిగా అర్థం చేసుకోండి సార్, రైతు పరిస్థితులు కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలి సార్ అంటే ఆయన కూడా ఇన్లే. అప్పుడు కూడా 300 లారీలు 400 లారీలు రోజుకు నడిచినాయి. అంటే రైతు ఇవాళ కనీసం పడుకోవటానికి లేదు ఈ లారీల మూలాన. ఆ సౌండ్లకి, పొల్యూషన్కి వాళ్ళు పడుకోవడానికి కూడా లేదు. బర్ర తిరుగుతున్నాయి. అది రైతును అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? అది ఉంచుదామనుకుంటున్నారా రైతుని? లేదా? దీని మీద గవర్నమెంట్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని స్పందించాల్సిందిగా నేను కోరుతున్నాను.